వరంగల్ చోరీ కేసు దర్యాప్తుని వేగవంతం చేశారు పోలీసులు. 497 మందికి చెందిన 19 కిలోల బంగారం అపహరణకు సంబంధించి దొంగల ముఠా కోసం 4 బృందాలతో గాలిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్యాస్ కట్టర్లతో దోపిడీకి పాల్పడింది ముఠా. ఇటీవల కర్ణాటక దావణగిరిలో కూడా ఇదే తరహా దోపిడీ జరిగింది. అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా భావిస్తున్నారు పోలీసులు. రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు కన్నం వేశారు దొంగలు. సరుగుల్లో ఉన్న సొమ్ముల జోలికి వెళ్లకుండా ఏకంగా బంగారం ఉన్న లాకర్స్ ని టార్గెట్ చేసుకున్నారు. సినిమా స్టైల్లో సాగిన ఈ చోరీ కథ పోలీసుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. పక్కా ప్లాన్ తోనే ఎలాంటి ఆధారాలు లభించకుండా చాలా జాగ్రత్తగా సొమ్మును దోచేశారు. లాకర్లో ఉన్న 495 మందికి చెందిన 19.5 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బంగారం సుమారు 13,60,00,000 విలువ చేస్తుందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. దోపిడీపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక బంగారాన్ని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకుంటే ఆ బ్యాంకులో కూడా సేఫ్టీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికంటే బ్యాంకు భద్రం అనేది సాధారణంగా ఖాతాదారుల భావన ఉంటుంది. సో రాయపర్తి బ్రాంచ్లో బంగారం తనఖా పెట్టి బ్యాంకు రుణాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆందోళనలో చిక్కున్నారు. ఈ బ్యాంకులో ప్రస్తుతం 635 మంది వీరంతా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖాతాదారులంతా ఇందులో బ్యాంకులో బంగారం తనఖా పెట్టి రుణాలు పొందారు. కానీ వాళ్ళ బంగారం అంతా దొంగలు ఊడ్చుకుపోయారని తెలిసిన నేపథ్యంలో వారంతా కూడా ఆందోళన చెందుతూ వాళ్ళ బ్యాంకులో తనఖా పెట్టిన పత్రాలన్నీ పట్టుకొని బ్యాంకు వద్దకు పరుగులు పెడుతున్నారు. ఇక్కడ బాధితున్నారు. వారు ఎంత బంగారం ఇందులో తనఖా పెట్టారు. సో వాళ్ళ పరిస్థితి వారి మాట తెలుసుకుని చెప్పండి, మీరు ఎంత బంగారం ఇందులో తనఖా పెట్టారు, ఇప్పుడు ఏమని చెప్తున్నారు? నేను 32 తులాలు పెట్టినా సార్. 14,80,000 తీసుకున్నా సార్. ఇప్పుడు నా బంగారం ఉన్నదా పోయిందా వాళ్ళు ఏ క్లారిటీ ఇస్తలేరు. మరి అది క్లారిటీ ఇస్తే మాకు కొంచెం ఇబ్బంది ఉండదు. మరి వాళ్ళు ఏ విధంగా కట్టిస్తారనేది మాకు కావాలి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఏ విధంగా మాకు బంగారం ఇవ్వాలనేది మాది ఒకటి కోరిక సార్. అది నువ్వెంత పెట్టావు, ఏమంటారు అధికారులు? నేను 17 తులాలు పెట్టినా సార్. 6 లక్షలు తీసుకున్నా సార్. 6 లక్షలు తీసుకున్నా. అప్పులు అయినాయని తీసుకున్నాం సార్. మా అమ్మాయి పెళ్లి చేసిన అప్పులు అయితే తీసుకున్నాం సార్. ఈ బంగారం పెట్టి డబ్బులు కొనమేను ఆ ఖర్చులు ఇలా తీసుకున్నాం. మాది మాకు చెల్లిస్తే ఇక మేము సంతోషంగా ఉంటాం. చెప్పే పెద్ద మనిషి, నువ్వెంత పెట్టినావు, ఉందంట పోయిందంట? సార్ మేము ఇల్లు కట్టుకున్నాం. 13 తులాల బంగారం పెట్టినాం. 4,60,000 అప్పు తీసుకుపోయినాం సార్. ఆ బంగారం ఉన్నదా పోయిందా, ఒక్క లాకర్ పోయిందంటారు, ఒక్క లాకర్ ఉన్నదంటారు. మరి ఉంటేనో మేము సంతోషంగానే ఉంటాం, పోతే మాకు నష్టపరిహారం కట్టియాలి సార్ తప్పకుండా బ్యాంక్ మీరు అడిగారండి అధికారుల సిబ్బంది ఏమంటారు? అడిగితే ఏది మాకు సరైన సమాధానం బ్యాంక్ అధికారుల ద్వారా ఏది రావట్లేదు. దీనికి పూర్తి బాధ్యత బ్యాంక్ అధికారులేదండి. ఎందుకంటే మేము చాలా హర్ట్ అయినాం దీని విషయంలో. ఆరోగ్యరీత్యా డబ్బులు తీసుకున్నాం, లోన్ కోసం లోన్ పెట్టుకున్నాం. దీనికి పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చిండ్రు. దాని తర్వాత ఏ సెక్యూరిటీ లేదండి. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం దీంట్లో థెఫ్ట్ అయింది, దొంగతనం జరిగింది. అప్పుడు దానికి ఏం పట్టించుకోలేదు వాళ్ళు. ఇప్పుడు అదే రీతిగా మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని చేయడం జరిగింది. దాదాపు అందరూ చాలా నష్టపోయిందండి. మరి దీనికి బ్యాంక్ అధికారులు మరి ఎలాంటి మాకు హామీలు ఇస్తారో తెలియదండి. సో ఇది వ్యక్తిగత అవసరాలు కావచ్చు, లేకపోతే వ్యవసాయ పనుల కోసం ఉన్నటువంటి అవసరాలు కావచ్చు, అప్పులు తీర్చుకోవడం కోసం కూడా చాలామంది ఒంటిపై ఉన్న బంగారం బ్యాంకులో తనఖా పెట్టి ఇప్పుడు ఈ విధంగా ఒంటిపైన బంగారం కూడా తనఖా పెట్టి వాళ్ళంతా అప్పులు తీసుకున్నటువంటి ఆ బాధితులంతా ఇప్పుడు అయోమయంలో చిక్కున్నారు. మొత్తం ఇందులో 635 మంది ఖాతాదారులు తనఖా పెట్టారు. ఇందులో 493 మందికి సంబంధించినటువంటి బంగారం లూటీ అయింది. 138 మందికి సంబంధించిన బంగారం మాత్రమే ఇప్పుడు బ్యాంకులో అందుబాటులో ఉంది. ఇందులో 13,60,00,000 రూపాయల విలువ చేసే బంగారం ఇప్పటికే దోపిడీకి గురైనట్లుగా గుర్తించారు. సో 19 కేజీల బంగారం ఇప్పటికే లూటీ అయింది. దీనికి సంబంధించినట్లయితే పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాకపోతే అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. చెప్పమ్మా, ఇప్పుడు మీరు ఎన్ని కేజీలు పెట్టారు, మీ బంగారం ఉందా పోయిందా? 6 తులాలే పెట్టినాం సారు. మేము కూలినాలు చేసుకొని సంపాదించుకున్నాం సారు. అది హెల్త్ బాగాలేక బ్యాంకులో పెట్టుకున్నాం సారు. ఇప్పుడు దొంగలు పడ్డారని అంటారు. మా పరిస్థితి ఎట్లా సారు అని అడుగుదామని వచ్చినాం సార్. సో ఇది ఇక్కడ బ్యాంకు లూటీ అయ్యి బ్యాంకులో ఉన్నటువంటి బంగారం అంతా దొంగలు ఊడ్చుకెళ్లారని చెప్పి తెలిసిన నేపథ్యంలోనే ఖాతాదారులంతా ఈ బ్యాంకులో బంగారం తనఖా పెట్టినటువంటి వాళ్ళంతా కూడా ఒక ఆందోళనగా ఇక్కడికి పరుగులు పెడుతున్నారు. కానీ బ్యాంకు సిబ్బంది నుండి ఇప్పటివరకు సరైన సమాధానం లేకపోవడంతో వీరందరి లోపల ఒక తీవ్రమైన ఆందోళన కనిపిస్తుంది. సో వీరందరికీ దాదాపు 636 మంది బాధితున్నారు. వారందరికీ ఏ విధమైన భరోసా కల్పిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్. ఇక రంగంలోకి దిగిన వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా దర్యాప్తు వేగవంతం చేశారు. దొంగల ముఠా కోసం 4 బృందాలతో గాలిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది పాత్రపై ఆరా తీశారు.
ఇక్కడ దాదాపు 19 కేజీ బంగారం పోయింది. 13 crore వర్త్, 400 ప్యాకెట్స్ అందరికీ ఉండేవాళ్ళు. సో మనము చూసాము, కేసెస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. డెఫినెట్లీ మనం పట్టుకుంటున్నాము. ఉన్న సిచ్యువేషన్ కూడా చుట్టుపక్కన కూడా చూడడం జరిగింది. చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. బట్ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ఇన్వెస్టిగేట్ చేసి తప్పకుండా పట్టుకుంటున్నాము. అది నాకు నమ్మకం ఉంది. సెక్యూరిటీ గార్డ్ లేదు జరిగిన సంఘటన టైంలో. సీసీటీవీ కెమెరా ఉంటే వాళ్ళు సీసీటీవీ కెమెరా కూడా డిస్ట్రాయ్ చేశారు. మేము అన్ని విషయం డిటెక్ట్ చేసి మీకు చూపిస్తాము.